10th ఇంటర్ తర్వాత నుంచి పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళు ఒక మెచ్యూర్డ్ అనే వయసు వచ్చినాక వాళ్ళు ఫిజికల్ గా కూడా మెంటల్ గా కూడా కొన్ని వేరియేషన్స్ వస్తుంటాయి, బాడీలో కావచ్చు మనసులో కావచ్చు. సో తద్వారా ఆకర్షణకు లోనై వివిధ ఆకర్షణకు లోనై ప్రేమలో పడటము, అంటే బానిస అవటం, మందుకు బానిస రకరకాల రుగ్మతలకు లోనవుతారు. సో అటువంటి సందర్భంలో తల్లిదండ్రులే దగ్గరుండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళకు మంచి పొజిషన్ కి వెళ్ళే వరకు జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ లో సెట్ అయ్యే వరకు జాగ్రత్తగా చూసుకోవాలి. సో దీంట్లో పోక్సో చట్టం గురించి కూడా చెప్పారు. దాని గురించి తెలుసుకోవాలంటే అసలు ఏ స్కూల్లో కూడా నేర్పరు, ఏ తల్లిదండ్రులు కూడా నేర్పరు, టీచర్లు కూడా నేర్పరు, ఎవరు తెలియదు వాళ్ళకి సరిగ్గా. ముందు వాళ్ళ తల్లిదండ్రులు తెలియని పిల్లలకి ఏం నేర్తాం. సో ఇప్పుడు ఏంటంటే యూత్ సపరేట్, తల్లిదండ్రులు సపరేట్ ఇలా కాదు. 10th ఆడుతున్న పిల్లలు అంటే మెచ్యూర్డ్ అయిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అమ్మాయిలు మెచ్యూర్డ్ గా ఉండవు, అబ్బాయిలు మెచ్యూర్డ్ అయినా ఆ పిల్లలకి ఏంటంటే నెక్స్ట్ పొజిషన్ ఏంది ఏం అంత ఆగమాగా ఉంటారు. అటువంటి వాళ్ళని తల్లిదండ్రులు తీసుకొని వచ్చి పక్కన కూర్చో పెట్టేసుకుని ఒక పక్క కూతురు ఒక పక్క కొడుకు ఈ టైంలో వాళ్ళు తీసుకొని వచ్చి సినిమా చూపించడానికి అంత మంచి సినిమా ఉంది, అంత మంచి మెసేజ్ అనమాట ఈ సినిమాలో. సినిమా చూడకపోతే మాత్రం కోల్పోతారు. మీరు ఒకవేళ ఓన్లీ ఫ్రెండ్స్ తోటే వచ్చి చూస్తామా అని అనుకుంటే ఓహో అంటే ఆఫ్టర్ 18 తర్వాత నో ప్రాబ్లం ఏమైనా చేసుకోవచ్చు. ఆఫ్టర్ 18 తర్వాత ఏంటి ఎండింగ్ లో చూపిస్తారు హక్ చేసుకున్నట్టు. అంటే ఆఫ్టర్ 18 తర్వాత ఒక గవర్నమెంట్ ఇచ్చిన మనకు రూల్ అయిపోయింది, లిమిట్ అయిపోయింది కాబట్టి మనం ఏమైనా చేయొచ్చా. సో అది కూడా తెలియజేయాలి అంటే పిల్లలు అందరూ కలిసి తల్లిదండ్రులతో రావాలని కోరుకుంటున్నాను. సో ఆఫ్టర్ 18 తర్వాత ఏంటి అని నేను క్వశ్చన్ ఎందుకు ఇస్తున్నానంటే అక్కడ ఏజ్ అయిపోయింది కాబట్టి ఓకే మనం ప్రేమించుకోవచ్చు అని చిన్న అంశమే చూపించారు. నాకు వచ్చిన డౌట్ మాత్రం అడుగుతున్నా, డైరెక్టర్ ఎందుకు క్లారిటీ ఇవ్వలేదు అని నేను అనట్లేను. నాకు వచ్చిన డౌట్ అడుగుతున్నాను. డైరెక్టర్ గారు దీనికి రిలేటెడ్ గా పార్ట్ 2 తీస్తే బాగుంటుందని నేను ఆఫ్టర్ 18 తర్వాత ఓకే గవర్నమెంట్ మీకు ఒక లిమిట్ ఇచ్చింది కాబట్టి ఆ రూల్ ప్రకారం మీరు ఏమైనా చేసుకోవచ్చండి, కానీ అది కూడా కొన్ని పద్ధతుల ప్రకారం చేయాలని ఒక చిన్న స్టెప్ తీసుకుని పద్ధతిగా సినిమా రావాలని కోరుకుంటున్నాను. సినిమా పరంగా చూస్తే జాబిలి గానీ చందు గానీ ఇద్దరికి ఒకటే మీనింగ్ వచ్చేలా పేర్లు పెట్టారు, నాకు అర్థం కాలేదు. సో క్యూట్ గా ఉన్నాయి, పేర్లు క్యూట్ గా ఉన్నాయి, వాళ్ళిద్దరు క్యూట్ గా చేశారు. హీరోకి అయితే చాలా డైలాగులు, చందుకి అయితే చాలా డైలాగులు తక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ హీరోని కూడా తక్కువ ఉన్నా కానీ వాళ్ళు మాక్సిమం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కళ్ళతోటి చూపించారు అనమాట, క్లియర్ గా చాలా బాగా అనిపించింది. ఇక శివాజీ అన్న అయితే బిగ్ బాస్ తర్వాత అల్టిమేట్. ఫస్ట్ ఒక్క సీన్ అయితే శివాజీ అన్న పాత్ర నార్మల్ గా ఉంటది అనుకున్నాను, ఆయన ఒక్కొక్క సీన్ వస్తున్నా కొద్ది మనకు తెలుగులో మంచి విలన్ దొరికాడు అనే ఫీలింగ్ కలుగుతుంది. సాయి కుమార్ గారు తక్కువ ఉన్నా కానీ ఆయన ఇచ్చే కొటేషన్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎదుటోడికి ఎలా ఐడియా ఇవ్వాలనేది క్వశ్చన్ చేసుకుంటూ పోతాడు. అంటే ఆ స్క్రిప్టెడ్ చాలా బాగా అనిపిస్తాయి, డైలాగ్ చాలా బాగా అనిపించేస్తాయి. నెక్స్ట్ స్టోరీ చాలా బాగా అనిపిస్తుంది. ఇక ప్రియదర్శి గురించి చెప్పుకుంటే ప్రియదర్శి పులికొండ అనేది పడ్డది పేరు, ఇంటి పేరుతో. ప్రియదర్శి పులికొండ కాదండి నేను చెప్తున్నాను. ఈ సినిమా తర్వాత ప్రియదర్శి పులి బిడ్డ అని ఖచ్చితంగా చెప్పగలను. అంత బాగా అనిపించింది. అఫ్ కోర్స్ ఆయన హెవీగా అరిసి స్టార్ హీరో లాగా హెవీగా అరిసి బల్లాలు గుద్ది ఇట్లా హెవీ ఎమోషన్ తో ఆయన గెలివేషన్ లేదు. నార్మల్ గా ఆయన పాయింట్ పట్టుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ స్టోరీకి దగ్గరికి స్క్రీన్ ప్రిపేర్ చేసి ఆయన మాత్రమే సెట్ అవ్వగలడు అని చేయించారు చూసారా, వండర్ఫుల్ అన్నమాట, చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిందే, పిల్లలు సపరేట్ గా కాదు తల్లిదండ్రులతో వచ్చి చూడండి. 18 బిఫోర్ ఏంది, 18 ఆఫ్టర్ 18 ఏంటి అన్ని తెలుసుకోవాలంటే చూడాలి. పోక్సో చట్టం గురించి కూడా ఉన్నది కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా లాయర్లు, డాక్టర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. సార్ మీరు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు, ఎందుకంటే కొన్ని ఒత్తిడులకు లోన్ అవ్వాల్సి వస్తుంది. అఫ్కోర్స్ మీరు కూడా లోన్ అవుతారు, తప్పదు, ఎందుకంటే సమాజంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు అవే. సో అవన్నీ మీకు తెలుసుకోవాలి మీరు, ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అయినా లాస్ట్ సేవ చేయాల్సింది పబ్లిక్ కి. సో పబ్లిక్ అన్యాయం జరిగితే ఏదో ఒక రోజు ఆ పబ్లిక్ లో మీ బిడ్డ ఉండొచ్చు, మీ కొడుకు ఉండొచ్చు. సో ఆ అన్యాయం నీ ఇంటి దాకా వస్తుంది, నీ గడప దాకా వస్తుంది, నీ గడప దాటి నీ ఇంట్లో కూడా వస్తుంది, నీ గుండెల మీద కూడా వస్తుంది. అప్పుడు ఆ నొప్పి నీకు తెలుస్తుంది. ఆ నొప్పి నీకు తెలియకుండా అంటే ప్రతి ఒక్కరు డాక్టర్, ఇంజనీర్ కాదు, పబ్లిక్ సేవ చేసే సర్వెంట్ ఎవరైనా సరే, గవర్నమెంట్ తరఫున పనిచేసేవాడైనా, పబ్లిక్ తరఫున ప్రైవేట్ గా పనిచేసేవాడైనా ప్రతి ఒక్కరి సినిమా చూడాలనుకుంటున్నా. కోటి సినిమా భయ్యా, మైనస్ అయితే నాకేం కనిపించలేదు, టోటల్ గా వండర్ఫుల్ మూవీ. నాని అన్న మిషన్ తిప్పి చెప్పాడేమో, నేను తొడగొట్టి చెప్తున్నాను. హిట్ త్రూ ఖచ్చితంగా చూస్తామన్నా. నీ విశ్వరూపము అంటే త్రిమూర్తులు అంటారు కదా, 1, 2, 3. సో త్రిమూర్తుల రూపం నీ ఇంటి కూడా మేము చూడబడడానికి సిద్ధంగా ఉన్నాం. సినిమా అయితే వండర్ఫుల్ గా ఉంది. నాకైతే ఒక హాస్టల్లోనే ఒక 50 మందిలో 100 మందిని తీసుకొచ్చి అమ్మాయిల అబ్బాయిని తీసుకొచ్చి సినిమా చూపించాలని ఆశ ఉంది. సో నా పక్కన ఒక ఆశ ఉంది, ట్రై చేస్తా. వస్తానంటే కనీసం ఒక 10 మంది అమ్మాయిలను టికెట్ ఇప్పించాలని పంపిస్తా. సినిమా అయితే వండర్ఫుల్ గా ఉంది భయ్యా. నాకు దగ్గర ఉన్న